సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మార్కెట్లో మీరు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేయడానికి ఒక మంచి స్ట్రాటజీని డబ్బులు ఇచ్చి నేర్చుకున్నారు. అది మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీకు చాలా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. దాంతో మీరు చాలా హ్యాపీ అనమాట. అలా కాకుండా అదే పెయిడ్ స్ట్రాటజీ నేను ఎటువంటి డబ్బులు లేకుండా నెక్స్ట్ కమింగ్ 5 to 6 minutes లో మీకు నేర్పిస్తానని చెప్తే కనుక మీ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? సో ఇంకా చాలా హ్యాపీ కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇచ్చి స్ట్రాటజీస్ ని నేర్చుకోలేరనమాట. సో మనం ఇందుకోసం గ్రో వెబ్సైట్ కావచ్చు, లేకపోతే గ్రో యాప్ కావచ్చు ఓపెన్ చేసుకోవాలి. సో జనరల్ గా మార్కెట్ లో ఇంటర్డే ట్రేడింగ్ చేసే వాళ్ళలో 2 types అయితే ఉంటారండి. టైప్ 1 ఫస్ట్ ఏదో ఒక స్టాక్ ని బై చేస్తే తర్వాత సెల్ చేస్తారు. అంటే తక్కువ ప్రైస్ కి బై చేస్తే తర్వాత ఎక్కువ ప్రైస్ కి సెల్ చేస్తారు, దాంతో ప్రాఫిట్ వస్తుంది. టైప్ 2 సో వీళ్ళు ఏం చేస్తారంటే కనుక స్టాక్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు సెల్ చేస్తారు, తక్కువ ఉన్నప్పుడు బై చేస్తారు. సో ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్ అయితే రావచ్చు, మన దగ్గర స్టాక్స్ లేవు కదా, మనం ఎలా సెల్ చేస్తామని చెప్పేసి. ఇది కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో మీకు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనము టైప్ 1 అయితే చూద్దామండి. ఫస్ట్ బయింగ్, తర్వాత సెల్లింగ్ అనమాట. దీనికోసం మీరు ఇక్కడ చూడండి, జస్ట్ మీకు ఇక్కడ స్క్రోల్ చేయండి. సో మీరు మొబైల్ యాప్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టాప్ గెయినర్స్, ఇవన్నీ కూడా బాగా పెరిగే స్టాక్స్ అనమాట. ఇలాంటి స్టాక్స్ లో మనం బై చేస్తే మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు చాలా మంది టాప్ గెయినర్స్ కదా, ఇక్కడ మేము ఏదో ఒక స్టాక్ తీసుకొని బై చేస్తాం, మాకు ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ వీడియోని చూడకుండా ఆపేస్తారు. అలా చేస్తే కనుక మీకే నష్టం అనమాట. సో ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్, ప్రాఫిట్ ఇచ్చే స్టాక్సే. కానీ నిజంగా ఏ స్టాక్ మనకు ప్రాఫిట్ ఇస్తుందో మనం తెలుసుకోవాలి. అందుకోసం మనము కొంచెం డేటా అయితే చెక్ చేయాలన్నమాట, ప్రతి స్టాక్ కూడా. ఆ డేటా ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మీకు నేర్పిస్తాను, ఓకేనా? సో వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఈ టాప్ గైనర్స్ లో నుంచి మీరు ఏదో ఒక స్టాక్ ని పికప్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒక స్టాక్ అయితే పికప్ చేశాను అనమాట. దాని తర్వాత మీరు చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టైం ఫ్రేమ్ దగ్గర మీరు మంత్లీ, వీక్లీ, డైలీ ఈ 3 టైం ఫ్రేమ్స్ మీరు మార్క్ చేసుకోండి. ఫస్ట్ మనము హైయర్ టైం ఫ్రేమ్ చెక్ చేద్దామండి. సో మంత్లీ వైజ్ గా ఈ స్టాక్ ఎలా ఉంది, ఏ ట్రెండ్ లో ఉంది ఇది చూడండి. ఇప్పుడు స్టాక్ మనకి మంత్లీ వైజ్ చూసుకుంటే కనుక స్టాక్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది, పైకి వెళ్తుంది అనమాట. ఇది చూడండి, లాస్ట్ 1 month గా ఈ స్టాక్ లో బయింగ్ అయితే ఉందని చెప్పి మీనింగ్ అనమాట దీనికి. నెక్స్ట్ మనము కొంచెం తక్కువ టైం ఫ్రేమ్ లో చెక్ చేసుకోవాలి, వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట. ఇప్పుడు చూడండి, సో వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా మనము ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ స్టాక్ బయింగ్ లో అయితే ఉంది. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్ అనమాట. సో మీరు డైలీ టైం ఫ్రేమ్ చెక్ చేస్తే ఈ స్టాక్ అది కూడా బయింగ్ లో ఉంది అనమాట. సో ఇప్పుడు గనక మనము ఈ స్టాక్, ఈ పర్టికులర్ స్టాక్ లో ట్రేడింగ్ చేస్తే, ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే మనకి ప్రాఫిట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 1 month గా ఈ స్టాక్ ని ఎక్కువ మంది బై చేస్తున్నారు, లాస్ట్ 1 week గా ఈ స్టాక్ ని ఎక్కువ మంది బై చేస్తున్నారు. సో డే వైజ్ గా చూసుకుని కూడా బై చేస్తున్నారు అనమాట. ఇలాంటి స్టాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మనము ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. సో డైలీ టైం ఫ్రేమ్ లో మీరు ఇక్కడ చెక్ చేస్తే గనక చూడండి, మనకు ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. సో రెసిస్టెన్స్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం బై చేయొద్దు, ఎందుకంటే కనుక రెసిస్టెన్స్ దగ్గర ఉంటే మీరు బై చేస్తే ప్రైస్ అనేది పడేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు చాలా దూరం ఉంది కాబట్టి, రెసిస్టెన్స్ కి ఇక్కడ ప్రైస్ చాలా దూరం ఉంది కాబట్టి మనం బై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రైస్ అంటే ఈ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది అని చెప్పి నేను చెప్పడం లేదు, ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారంగా మనము ఏ పర్టికులర్ స్టాక్ ని రికమెండ్ చేయకూడదు. ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర మీరు బై చేయండి, లేకపోతే ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర మీరు సెల్ అని చెప్పి రికమెండ్ చేయకూడదు అనమాట. కాబట్టి నేను ప్రైస్ మారటం లేదు. ఇప్పుడున్న ప్రైస్ కి రెసిస్టెన్స్ ప్రైస్ కి చాలా గ్యాప్ ఉంది కాబట్టి మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు, బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంటర్డే ట్రేడింగ్ చేయాలంటే మనం 5 minute క్యాండిల్ పెట్టుకోవాలి. ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇది ఎవరైతే ఫస్ట్ బై తర్వాత సెల్ చేస్తారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. అదే విధంగా నెక్స్ట్ కేటగిరీ అనమాట టైప్ 2. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సెల్ చేస్తారు, తర్వాత బై చేస్తారు. అంటే ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు సెల్ చేస్తారు, స్టాక్ ప్రైస్ కొంచెం డిక్రీస్ అయినప్పుడు బై చేస్తారు. సో అప్పుడు కూడా వాళ్ళకి ప్రాఫిట్ అయితే వస్తుంది. వీళ్ళు ఏం చేయాలి, ఇక్కడ చూడండి టాప్ లూజర్స్ ఉంది కదా, ఇక్కడ ఇది మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ఒక స్టాక్ ని పికప్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అని చెప్పేసి ఒక స్టాక్ అయితే పికప్ చేశాను అనమాట. ఇక్కడ మనము మంత్లీ టైం ఫ్రేమ్ చెక్ చేసుకోవాలి. సో మంత్లీ టైం ఫ్రేమ్ చెక్ చేసుకుంటే ఈ స్టాక్ పర్టికులర్ స్టాక్ డౌన్ ట్రెండ్ లో అయితే ఉంది. అలాగే వీక్లీ చూసుకుంటే ఇప్పుడు కూడా మనకు డౌన్ ట్రెండ్ లో అయితే ఉంది. ఇక్కడ చూడండి కిందకు ఎలా పడుతుంది అనమాట. తర్వాత డైలీ టైం ఫ్రేమ్ తీసుకుంటే స్టాక్ ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఏ విధంగా ఇది మూవ్మెంట్ ఇస్తుందని చెప్పేసి. రైజ్ అయింది,
కిందకి పడింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇలా కిందకి పడుతుంది అనమాట. ఈ విధంగా. ఓకే, సో మంత్లీ కావచ్చు, లేకపోతే వీక్లీ కావచ్చు, లేకపోతే డైలీ కావచ్చు. ఈ 3 టైం ఫ్రేమ్స్ లో ఒకవేళ స్టాక్ గనక కిందకి మూవ్మెంట్ ఉంటే గనక అలాంటి స్టాక్స్ లో మనము ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు అనమాట. అప్పుడు మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక 5 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకొని చెక్ చేసుకోండి. మనం ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వాలని చెప్పేసి మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సపోర్ట్ దగ్గర మాత్రం సెల్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది కదా. సో సపోర్ట్ ఎక్కడ ఉందో ఒక లైన్ మీరు ఇక్కడ వేసుకోండి. ఇక్కడ మనకు సపోర్ట్ అయితే ఉంది ఈ లైన్ దగ్గర. ఓకే, లేదంటే కొంచెం పై కూడా మేము వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సపోర్ట్ అనుకోవచ్చు. సో ప్రైస్ సపోర్ట్ కి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం సెల్ చేయొద్దు, ఎందుకంటే ప్రైస్ మరి అక్కడ నుంచి ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అది మీరు ప్లాన్ చేసుకోండి. సో మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేయడానికి ఈ విధంగా స్టాక్స్ అయితే వెతుక్కోవచ్చు. మాక్సిమం మీకు ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. దాని తర్వాత మంచి ప్రైస్ యాక్షన్ చెక్ చేసుకొని మీరు ఎంట్రీ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఒక పాయింట్ నేను మర్చిపోయాను అనమాట. ఈ పర్టికులర్ కేసులో మనం ఇక్కడ ఫస్ట్ సెల్ చేస్తాం, తర్వాత బై చేస్తామని చెప్పాను కదా. మన దగ్గర స్టాక్స్ లేకపోయినా మనం ఎలా సెల్ చేస్తామంటే బ్రోకర్ దగ్గర మనం అప్పు తీసుకుంటాం అనమాట. దాని తర్వాత ప్రైస్ ఎప్పటికైతే మనం కిందకి పడుతుందో, అంటే తక్కువ ప్రైస్కి వస్తుందో, అప్పుడు మనం బై చేసి ఆ బై చేసిన స్టాక్స్ బ్రోకర్ ఇచ్చేస్తాం అనమాట. అప్పు తీరిపోతుంది దాంతో. ఇంకా ఇలాంటి మంచి మంచి స్ట్రాటజీస్ మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ రెగ్యులర్ గా మీరు ఫాలో అవుతుంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.